ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీని నెల 26 వరకు పొడిగించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీని నెల 26 వరకు పొడిగించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 26న హాజరుపరచాలని ప్రభాకర్ రావును మరి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా మీరు చెప్పినట్లుగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో అయితే మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నగర కమిషనర్ శ్రీనివాస్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కొంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారో, ఈ కేసుతో ఎవరెవరికి ప్రమేయం ఉందో ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి అంటూ ఇప్పటికే నగర కమిషనర్ కూడా కొంత స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి విచారణను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, స్వయంగా కోర్టుకు కూడా ఆయన అఫిడవిట్లు సమర్పిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసు విషయంలో ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో. ఇక గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది లెక్కే లేదు. అటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే వ్యాపారస్తుల్ని మనం చూసుకున్నట్లయితే దాంతో పాటుగా అతి సామాన్యుల వరకు కూడా ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత తీవ్రమైందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే పైకి చూడడానికి కేవలం కొంతమంది ఫోన్ ట్యాపింగ్లు చేశారనేటువంటి
ఒకటి వినిపిస్తున్నా కానీ దీని లోపల ఇంటర్లింక్ గా చాలా కేసులు ఉన్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్, కొంతమంది ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు విని వాళ్ళని బెదిరించి కొంతమంది దగ్గర డబ్బుల రూపేనా, ఇంకొంతమంది దగ్గర ఇంకొక రకంగా కొన్ని లబ్ధి పొందారు. అవి కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య వరకు కూడా వెళ్ళారు అనేటువంటి సందర్భాల్ని మనం అనేకం చూస్తూ వచ్చాం. అంటే చాలా మంది ఆ విధంగా బయటకు వచ్చి వాళ్ళ బాధను కూడా వెళ్ళబుచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. అయితే కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఇద్దరు కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సుజాత. అయితే ఈ ఇద్దరిని కూడా భారతదేశం తీసుకురావాలి, కోర్టు ముందు హాజరుపరచాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభాకర్ రావు గతంలో ఒకసారి లేఖ రాసి నేను గత నెలలోనే హాజరవుతారని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ లేఖ రాసి తనకు క్యాన్సర్ మాత్రమే కాదు ఆరోగ్య సంబంధ సమస్యలు మరికొన్ని ఉన్నాయి, అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరికొన్ని రోజులు నాకు గడువు ఇవ్వాలి, ఇవన్నీ పూర్తయ్యాకే అంటే తన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాతే తాను భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాకు ఇక్కడ వైద్యులు ఆ విధంగానే చెప్పారు, అమెరికా వదిలి వెళ్ళొద్దు పూర్తిగా ఆరోగ్యం కోలుకునేంత వరకు, లేకపోతే మీ ఆరోగ్యానికి కొంత ప్రమాదకరం అంటూ వైద్యులు సూచించారని ప్రభాకర్ రావు ఒక లేఖ రాయిస్తున్న విషయం కూడా మనం ఇటీవలే రాజ్ న్యూస్ ద్వారా ఆ లేఖను చూపించడం కావచ్చు, ఆ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడం కావచ్చు చేశాం. అయితే ప్రస్తుతం కోర్టు ఎదుట హాజరైనటువంటి లాయర్ ఎవరైతే గవర్నమెంట్ తరఫు లాయర్ ఉన్నారో ప్రభాకర్ రావు చెప్పినటువంటి మరొక అంశాన్ని, అంటే కోర్టు చెప్పడంతో తాను వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. అయితే కోర్టు జడ్జి మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పటికే పలుమార్లు పిలుస్తున్నప్పటికీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు, కోర్టు ఎదుట ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్ కి హాజరు అవ్వాల్సిందే అంటూ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభాకర్ రావు మరి ఏం చెప్తారో చూడాలి. కాకపోతే ఈలోపే మరొక అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. అంటే ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి శ్రవణ్ రావుకు సంబంధించి ఇద్దరిని అక్కడికి వెళ్ళి విచారించడమో లేకపోతే అక్కడికి వెళ్ళి అధికారులు వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడం అనే అటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం ఒక్కసారి కేసును గమనించినట్లయితే సుజాత, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు ఏదో ఒక సాగుతో ఏదో ఒకటి చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 26 హాజరు కావాలంటున్నారు. దీనిలో పురోగతి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ప్రభాకర్ రావు వస్తే కానీ కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రభాకర్ రావు వస్తే కానీ కీలక విషయాలు మరి బయటపడే అవకాశం ఉందంటారు. మరి ఎప్పటి వరకు శ్రవణ్ రావు కానీ ఇటు ప్రభాకర్ రావు కానీ అసలు ఎప్పటికీ వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటారంటారు? ఎస్ సుజాత, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ప్రభాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తేనే పూర్తి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే రవీంద్రరావుకు సంబంధించి తిరుపతి అన్న ఇటువంటి వాళ్ళని విచారించినా కానీ వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభాకర్ రావు డైరెక్ట్ గా రాజకీయ నాయకులతోటి ఆ రోజుల్లో టచ్ లో ఉన్నారని కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును తీసుకొస్తేనే ఈ మొత్తం విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నగర కమిషనర్ శ్రీనివాస్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఈ విషయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావును తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి సుజాత, అటు A6 శ్రవణ్ రావు అయితే ప్రస్తుతం అసలు ఎక్కడ కనిపిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కనీసం ప్రభాకర్ రావు అయితే కొన్ని రిప్లైస్ ఇస్తున్నారు, ఎక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో. కాకపోతే శ్రవణ్ రావు అయితే అసలు పూర్తిగా కనిపించినటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఇక ప్రభాకర్ రావు ఇక్కడికి తీసుకొచ్చే నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మరి అధికారులు లేకపోతే పోలీసులు అక్కడికి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక కీలక అంశం ఏంటంటే నిందితుల అప్పగింత అనేది ఇతర దేశాల్లో నిందితులు ఉంటే ఆ దేశం కూడా అంగీకరించాల్సి ఉంటుంది, ఆ దేశ చట్టాలు కూడా అందుకు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి రెండు దేశాల మధ్య, ఇవి కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇక మరొక కీలక అంశం ప్రభాకర్ రావు అక్కడ రాజకీయ శరణార్థిగా ఉండబోతున్నాడు అనేటువంటి ఒక విషయం మనం రాజ్ న్యూస్ వేదికగా మొట్టమొదటిసారిగా గతంలోనే ఈ విషయాన్ని మనం బయట పెట్టాం. కాబట్టి ప్రభాకర్ రావు అక్కడ రాజకీయ శరణార్థిగా ఏమైనా అప్లై చేసుకుంటారా, అక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి, అసలు ప్రభాకర్ రావు విరుక్కున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కడ రాజకీయ శరణార్థిగా అవకాశం ఇస్తుందా అమెరికా ప్రభుత్వం, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే నగర కమిషనర్ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇక్కడికి తీసుకురావాలి, కోర్టు ముందు మళ్ళీ
ఇటువంటి మాటలు పడొద్దు, ఖచ్చితంగా తీసుకురావాలి అంటే తమ చేత కానితనంగా పోలీసులు చూపించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండొద్దు, ఏ ప్రయత్నమైనా సరే చేసి ఖచ్చితంగా ప్రభాకర్ రావు తీసుకురావాలనేటువంటి ఒక అంశాన్ని అయితే చాలా గట్టిగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సలహాలతోటి లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని ఈసారి ఖచ్చితంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకి తీసుకువచ్చేందుకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటారు ఇటు ప్రభుత్వానికి? ప్రధానంగా న్యాయపరమైన చిక్కుల విషయం మనం చూసుకున్నట్లయితే ఇరు దేశాల మధ్య ఉండేటువంటి ఈ అప్పగింతల నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సుజాత. వెళ్ళి తీసుకురావడం అనేటువంటిది అవ్వదు. ఎందుకంటే అక్కడ చట్టాల ప్రకారం అక్కడ ఎవరైతే శరణార్థిగా వెళ్ళాలో లేకపోతే అక్కడ విజిటింగ్ వీసాకు వెళ్ళినా కానీ ఇష్టారీతిని తీసుకొచ్చేదానికి ఉండదు అమెరికా చట్టాల ప్రకారం. కాబట్టి ఇది కొంత సమస్యాత్మకంగా ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా అధికారులు వెళ్ళి తీసుకురవచ్చేటువంటి ప్రయత్నంలో విఫలమవుతున్నారని చెప్పాలి, లేకపోతే ఇప్పటికి తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి అంత ఈజీగా ఉండదు. కాకపోతే ఒకవేళ భారత కేంద్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడమో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడమో చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈలోపే ప్రభాకర్ రావు ఇంకేమైనా చేసి రాజకీయ శరణార్థిగా ఏమైనా అప్లై చేసుకుంటే దాన్ని అమెరికా ప్రభుత్వం ఎంతవరకు పరిశీలిస్తుందనేది కూడా అనుమానం. ఎందుకంటే ఇష్టారీతిన కూడా రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పించరు. ఏదైనా దేశంలో ఆ దేశం పూర్తిగా ఇబ్బంది పెట్టి లేకపోతే ఆ దేశంలో బ్రతకలేనటువంటి పరిస్థితులు ఉంటేనే రాజకీయ శరణార్థిగా అవకాశం లభిస్తుంది. కాకపోతే ప్రభాకర్ రావు విషయంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఒక కీలకమైనటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కొన్ని వేల మందిని ఇబ్బందిని పెట్టినటువంటి ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి రాజకీయ శరణార్థిగా అవకాశం లభించేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే న్యాయ సలహాలు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది లా ఫర్మ్స్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో మరొక కీలక నిందితుడు అయినటువంటి లేకపోతే కీలకంగా పేరు వినిపిస్తున్నటువంటి సాంబశివరావుకు సంబంధించి కూడా ప్రస్తుతం ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసు ఇంత పురోగతి సాధిస్తోంది కాబట్టి ప్రభాకర్ రావును అదేవిధంగా శ్రవణ్ రావును కోర్టు ముందు హాజరు కమ్మని చెప్తున్నారు. కాబట్టి లైజనింగ్ చేసినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో అంటే కొంతమందిని అక్కడికి తీసుకెళ్లి కొంతమంది వ్యాపారస్తుల్ని రవీందర్ రావు దగ్గరికో ఇంకొంతమందికో దగ్గరికో తీసుకెళ్లి వాళ్ళ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బులు ఇప్పించడం కావచ్చు, అంటే బాండ్స్ రూపంలో వాళ్లకు ఇప్పించడం మాత్రమే కాదు తాను కూడా స్వయంగా 2 కోట్లు తీసుకున్నట్లుగా ఇప్పటికే నగర కమిషనర్ శ్రీనివాస్ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి సాంబశివరావుకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా చర్చ వినిపిస్తోంది. సాంబశివరావును కూడా కోర్టు ముందు హాజరుపరచడమో లేకపోతే పోలీసులే స్వయంగా విచారణకు పిలవడమో ఈ అప్డేట్ కూడా అతి త్వరలోనే వినబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది సుజాత. కాబట్టి ఇటు సాంబశివరావు కూడా పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్లుగా అర్థమవుతోంది. తాను చేసినటువంటి అక్రమాలకు అన్యాయాలకు సంబంధించి ఇక తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏమాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పడం, ఇటు నగర కమిషనర్ శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో లేకపోతే బ్రోకర్ పనులు చేశారో వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టొద్దని ఇప్పటికే ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి సాంబశివరావు కూడా అతి త్వరలో విచారణకు వెళ్ళబోతున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అతి త్వరలో రాజ్ న్యూస్ వేదికగానే మనం అందించబోతున్నాం సుజాత. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు,
జ్యుడిషియల్ కస్టడీని నెల 26 వరకు పొడిగించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం చూస్తా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో ప్రధానంగా ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నారు. అంటే దీంట్లో పాతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫర్మ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఈ పేపర్లు చూసి కోర్టు కూడా సుమోటో తీసుకుంది. సో పరిణామాలన్నింటి కూడా ఇక రాబోయే రోజుల్లో ఈ కేసు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ గారు కావచ్చు, సిట్ అధికారులు కూడా చాలా సిన్సియర్ గా ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్ లో, అంటే ఈ కేసు సాక్ష్యాలు సేకరించడమే కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కాదు, ప్రాసిక్యూషన్ లో కోర్టు నిలబడాలంటే దానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించడంతో చాలా కీలకంగా వ్యవహరిస్తారని చెప్పడం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే కాకుండా చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ అమెరికాకు ఒక బృందం వెళ్ళాలని ట్రై చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని దేశాల మధ్య మనకి కొన్ని ఒప్పందాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా గమనిస్తే నేరస్తులు ఇక్కడ నేరం చేసి, అంటే ఇండియాలో నేరం చేసి విదేశాలకు పారిపోయి అక్కడ చట్టాల ప్రకారం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేరస్తులను అప్పగించడంలో కొన్ని ఎంఓయూలు జరిగినాయి. ఈ రకంగానే అమెరికాతో కూడా మనకు ఇండియాకు సంబంధించి నేరస్తులు, అంటే ఈ కీలకమైన నేరస్తులు కావచ్చు, తీవ్ర ప్రభావం చూపించిన నేరస్తులు కావచ్చు, దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్న నేరస్తులు కావచ్చు, వీళ్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళను అప్పగించే దానిలో కొన్ని ఎంఓయూలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అమెరికాకు బృందం వెళ్ళడానికి సిద్ధమవుతా ఉంది. దీంట్లో అంటే ఇరు దేశాల మధ్య, అంటే ఇండియా కావచ్చు, తర్వాత అమెరికా కావచ్చు, ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల మేరకు, అంటే గతంలో జరిగిన ఒప్పందాల ఎంఓయూల మేరకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన వ్యవహారంలో ఈ విషయాన్ని ఇంక్లూడ్ చేసి, అంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది సామాన్య విషయం కాదు, దేశ భద్రతకు సంబంధించిందే కాకుండా జడ్జిలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల సంబంధించిన వ్యవహారం ఉంది. కాబట్టి ఇది ఒక తీవ్రమైన నేరంగా భావిస్తూ పోలీసులు ఆ దిశగా, అంటే నేరస్తులు అప్పటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తెలుస్తా ఉంది. అప్పటికే కోర్టు వాళ్లకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ వారెంట్ తో ఈ గతంలో ఉన్న ఒప్పందాల మేరకు ఇది తీవ్రమైన నేరం కాబట్టి ప్రభాకర్ రావును, తర్వాత ఐ న్యూస్ ఎండీని ఇద్దరిని కూడా తీసుకురావడానికి అక్కడ విదేశాల పోలీసు సహకారంతో ఏ రకంగా తీసుకుని రావాలి, ఏ రకంగా ఇండియా తీసుకుంది, అంటే ఈ కేసు కనుక తేరాలి అంటే చాలా కీలకమైన ఎవిడెన్స్ కావచ్చు, కీలకమైన సూత్రధారి కావచ్చు, కీలకమైన పాత్రధారి కావచ్చు ప్రభాకర్ రావే. కాబట్టి ఆయన తీసుకొస్తే దీంట్లో ఉన్న వెనకున్న శక్తులు, ప్రధానమైన వ్యక్తుల గుట్టుకొని రట్టు అవుతుంది. కాబట్టి ఆయన తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అమెరికా వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.